గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. వరంగల్ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. పర్సెంటేజ్ పోయినసారితో పోలిస్తే ఈసారి కాస్త తక్కువ ఉంది. తక్కువ పర్సెంటేజ్ వలన ఎవరు నష్టపోతున్నారు, ఎవరికి ప్రయోజనం జరగబోతున్నది, నియోజకవర్గాల వారీగా చూసుకున్నా కూడా 2014 ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి అక్కడ కూడా తగ్గింది. ఈ తగ్గుదల ఎవరిపైన ప్రభావం చూపించబోతున్నది? కులాల వారీగా తీసుకుంటే కనుక ఏ సామాజిక వర్గం ఏ పార్టీ వైపు ఉన్నది, దీనిపైన మనం చర్చ చేద్దాం. చర్చలో పాల్గొనేందుకు అనలిస్ట్ వేణుగోపాల్ గారు, బీజేపీ నాయకులు శ్రీధర్రెడ్డి గారు, టీఆర్ఎస్ నాయకులు జీవన్ రెడ్డి గారు, మనకు వరంగల్ జిల్లా పర్కాల నుంచి కాంగ్రెస్ నాయకులు గండ్ర వెంకటరమణారెడ్డి గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నలుగురికి నమస్కారం సార్. నమస్కారం. వేణు గారు, పర్సెంటేజ్ ఉప ఎన్నిక పర్సెంటేజ్ తీసుకుంటే పోయినసారికి ఈసారికి తేడా కొంత ఎక్కువనే కనిపిస్తుంది. పోయినసారి 76% వరకు ఉంటే ఈసారి అది 65-66 మధ్య ఉంది. ఈ తగ్గిన పోలింగ్ పర్సెంటేజ్ ఎవరి మీద ప్రభావం ఉండొచ్చు? ఇప్పుడు పోయినసారి అంటే తెలంగాణ వచ్చిన ఉత్సాహము టీఆర్ఎస్కు పూర్తి క్రెడిట్ ఉన్నది. అప్పుడు ఆ క్రెడిట్ ప్రకారం ఆ ఓట్లు పడ్డాయి. ఇప్పుడు ప్రభుత్వం పాలనలో ఉన్నది, దాదాపు 2 ఏళ్ళుగా 1.5 సంవత్సరం అయిపోయింది. సో డెఫినెట్గా ప్రభుత్వ పథకాల్లో మంచి చెడ్డలు అనేటివి ప్రజల మీద ప్రభావం చూపిస్తాయి, అది గ్యారంటీగా అనుకోవచ్చు. అంత మాత్రాన టీఆర్ఎస్కు పూర్తిగా నష్టం జరిగిందని మనం చెప్పడం కూడా లేదు. కానీ కొంత వ్యతిరేకత, అది పథకాల పట్ల నిర్లిప్తత కావచ్చు, అధికారుల పనితీరు పైన వ్యతిరేకత కావచ్చు, లేదా స్థానిక నాయకులు పనితీరు గ్రౌండ్ లెవెల్లో వర్క్ సరిగా జరగకపోవడం కావచ్చు, ఇదంతా అధికార పార్టీ మీద ప్రభావం తప్పకుండా ఉంటుంది. అది కానీ ఇంతకు ముందు అనుకున్నది ఏంటంటే నియోజకవర్గాల్లో గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల్లో ఒక వరంగల్ జిల్లా అర్బన్ ఒక నియోజకవర్గం మినాయిస్తే మిగతా చాలా ఎక్కువే ఉన్నది. ఈసారి పట్టణ ప్రాంతాల్లో కొంత తక్కువ కనపడుతుంది. ఏమిటి? పట్టణ ప్రాంతాల్లో సహజంగా ఎడ్యుకేటెడ్ ఉంటారు, యూత్ ఉంటారు. వాళ్ళు గవర్నమెంట్ చేసే ప్రతి పనిని నిశ్చితంగా పరిశీలన చేస్తారు. గ్రామీణ ప్రజలు అట్లా ఆ విధంగా ఉండరు. గ్రామీణ ప్రజలు దాదాపు సహనం ఎక్కువగా ఉంటుంది. ఇంకా చూద్దాం 5 ఏళ్ళు టైం ఇచ్చామనే ధోరణి కొంత ఉంటుంది. అంత త్వరగా వారు కోపగించుకోరు. ప్రభుత్వం మీద కోపగించుకోవాలనుకున్నా చాలా ఆలస్యంగా కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు బండకేసి కొడతారు, ఏ పార్టీనైనా. ఇప్పుడు అంత కోపం లేదా? పర్సెంటేజ్ అంత కోపం ఉన్నదని అనుకోవడానికి వీలు లేదు ఇప్పుడు. అయితే అధికార పార్టీకి మెజారిటీ బాగా తగ్గొచ్చు. దీని ఎఫెక్ట్ అంతే నేను అనుకుంటున్నాను. శ్రీరెడ్డి గారు, పర్సెంటేజ్లో సార్ పోయినసారి మీ పార్టీ తీసుకున్నారు సార్, అప్పుడు కూడా మీరు ఎన్డీఏ తరఫున ఉన్నారు కాబట్టి ఈసారి తగ్గినది వీరంటున్నారు, అధికార పార్టీ పైన ప్రభావం ఉంటుందని అంటున్నారు. మీకుండే ప్లస్ ఏమైనా ఉంటుంది అనుకుంటున్నారు? అయితే అంటే ఖచ్చితంగా ఇప్పుడు అధికార పార్టీకి తగ్గిందంటే అది ప్రతిపక్షాలు షేర్ చేసుకోవాల్సిన అంశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతిపక్షాలలో మరి ఎవరికి ఓటేస్తారనే విషయంలో మనం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు టీఆర్ఎస్కి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మధ్య మాత్రమే పోటీ ఉన్నట్లు మనం చూసాం. ఎందుకంటే ఒకటి, ఇక్కడ వాళ్ళ అధికారంలో ఉన్నారు, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. ఖచ్చితంగా ఎన్డీఏ అభ్యర్థిని గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వంతో అంటే మనం ఒక సంబంధాలు ఇంకా మెరుగుపడే అవకాశం ఉంటుంది. ఆటోమేటిక్గా అక్కడికి ఏమైనా పథకాలు తెచ్చుకోవాలనుకుంటే కూడా, ఎక్స్ట్రా ఫండ్స్ తెచ్చుకోవాలంటే కూడా, లేకపోతే ఉన్నటువంటి పథకాలు ఏదైతే ఇప్పటివరకు మనం ఇచ్చినామో స్మార్ట్ సిటీ కానివ్వండి, ఇతర అంశాలు కానీ, వాటి ఇంప్లిమెంటేషన్లో ఇంకా అంటే సోఫిస్టికేషన్ వస్తుంది అనేటువంటి ఉద్దేశము ప్రజల్లో ఉంది. ఒకటి, వేణుగోపాల్ గారు చెప్పినట్టు ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఒకటి. రెండవది, వ్యతిరేకత ఉన్నప్పుడు ప్రత్యామ్నాయంగా ఎవరిని చూసుకోవాలి, ప్రత్యామ్నాయంగా చూసుకోవాలనుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం మూలన లాభం లేదనే అంశం ప్రజలు గ్రహించారు. కాబట్టి రెండవది, కేంద్రంలో అధికారంలో ఉన్నాము, అధికారంలో ఉన్నప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ అన్ని పథకాలను కూడా సాఫీగా అమలయ్యేటట్టు చూసుకోవడంలో, మరిన్ని పథకాలు తెచ్చుకోవడంలో మన కృతజ్ఞతలు కావాలంటే బీజేపీ అభ్యర్థికి ఓటేయాలంటే ఒక ఆలోచన మాత్రం ప్రజల్లో ఉండేది. ఎందుకంటే మేము ప్రచారంలో ఉన్నప్పుడు కూడా వ్యతిరేకత చూసాం, మా పట్ల సానుకూలత చూసాం, భవిష్యత్తులో ప్రత్యామ్నాయంగా ఉండేటువంటి ఆలోచన ప్రజల్లో కనపడింది. కాబట్టి ఖచ్చితంగా ఇది మాకు లాభిస్తున్న ఆలోచన నాకు. పోయినసారి మీ పర్సెంటేజ్ 16%, కాంగ్రెస్ కు మాకు 6% గ్యాప్ ఉండేది. వాళ్ళు ఖచ్చితంగా అంటే నేను మొత్తం ఓవరాల్గానే 60-62% కంటే మించే అవకాశం లేదు. కాబట్టి డెఫినెట్గా మేము విజయావకాశాలు 100% ఉంటాయి. తర్వాత అంటే పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ ఎక్కువ జరిగిందా, లేకపోతే గ్రామీణ రూరల్లో ఎక్కువ ఓటింగ్ జరిగిందన్న దాని మీద ఆధారపడి ఎవరికి ఎంత మేరకు అంటే గ్యాప్ ఉండే అవకాశం ఉందనే మీద మనం ఒక అంచనాకు రావచ్చు. ఆ సమాచారం వచ్చిందాక మనం కొంత మేరకు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సార్ గంట గారు, పెరిగిన పోయినసారితో పోలిస్తే ఈసారి పర్సెంటేజ్ తక్కువ ఉంది. నియోజకవర్గాల వారిగా కూడా ఇప్పుడున్న సమాచారం ప్రకారం చూస్తే కూడా తక్కువనే ఉంది. ఈ తగ్గిన పర్సెంటేజ్ బీజేపీ వాళ్ళు అంటారు వాళ్ళకు కొంత లాభించే అవకాశం అని చెప్తున్నారు సార్, మీరు ఎట్లా చెప్తారు దీన్ని?
ఖచ్చితంగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మెజారిటీ అంటే ఫుల్ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ 75-76% అంటే ఇప్పుడు 64-65కి వచ్చి ఆగిపోతుంది. అంటే 10% ఓటింగ్ తగ్గింది. ఆ తగ్గినటువంటి ఓట్స్ ఎక్కువ వరకు యూత్ ఓటర్స్ చాలా ఆసక్తి ఓటేసినట్టు కనబడలేదు. లాస్ట్ ఎలక్షన్స్లో యంగ్స్టర్స్ చాలా యాక్టివ్గా వచ్చేసారు. దానికి 2 ఫ్యాక్టర్స్, ఒకటేమో నరేంద్ర మోడీ ఫ్యాక్టర్, రెండవది టీఆర్ఎస్ ఫ్యాక్టర్. ఆ రెండు ఫ్యాక్టర్స్ ఈరోజు కనబడలేదు. ఆ రకంగా యువకులు వచ్చి ఆ ఇంట్రెస్ట్గా ఓటేసినట్టు కనబడలేదు. అర్బన్ ఓటర్స్ కూడా కొంచెం తక్కువ ఆసక్తి కనబడ్డారు. అంటే దీనివల్ల జరిగినటువంటి నష్టం బీజేపీకి కొంత నష్టం జరిగింది, టీఆర్ఎస్ పార్టీకి కొంత నష్టం జరిగింది. ఈ ఓటింగ్ పర్సంటేజ్ తగ్గడం అనేది దానివల్ల కాంగ్రెస్కే అడ్వాంటేజ్ ఉంటుంది అని అనుకుంటున్నాం. అయినా బై ఎలక్షన్స్లో ఇంత పర్సంటేజ్ ఓటింగ్ అవ్వడం అనేది కూడా చాలా ఎక్కువ పోలింగ్. అంటే జనరల్ ఎలక్షన్స్లోనే ఇంత పర్సంటేజ్, కానీ బై ఎలక్షన్స్లో 55-56 అంతే అయింది. 2008లో జిల్లాలో 2 పార్లమెంట్ బై ఎలక్షన్ అయినాయి. అప్పుడు ఇంత పర్సంటేజ్ కాలేదు. 65% అంటే చాలా పెద్ద పర్సంటేజ్ అని అనుకోవచ్చు. అంటే పోయినసారితో పోలిస్తే పోయినసారి మీ అభ్యర్థికి వచ్చింది 23% పర్సెంటేజ్ ఉన్నట్లు. ఈసారి పెరుగుతుంది కాంగ్రెస్ అంటారు మీరు. అంటే ఎంతవరకు ఉండొచ్చని మీ అంచనా ఉంది రమారమి? అంటే యాక్చువల్గా చెప్పాలంటే నిన్నటి వరకు అయితే మేము గెలుస్తామనేటువంటి ఫుల్ కాన్ఫిడెన్స్ తోటి. ఎందుకంటే మాకు క్షేత్రస్థాయిలో పోయినప్పుడు గవర్నమెంట్ మీద ఫుల్ వ్యతిరేకత, రైతాంగము ముఖ్యంగా చాలా నిరాసక్తితో ఉన్నారు ఈ ప్రభుత్వం పైన. అయితే నిన్న ఎప్పుడైతే ఓడిపోతామనేటువంటి సమాచారం తెలుసుకున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్, సర్వే రిపోర్ట్స్ అన్నీ తీసుకొని మధ్యాహ్నం చాలా విడిగా డబ్బు ప్రతి ఓటర్కు డబ్బు చేరవేసిళ్ళు, మద్యం పంపిణీ చేశారు, నాయకులను ప్రలోభ పెట్టే ప్రయత్నం మొదటి నుంచి వచ్చారు. నిన్నటి నుంచి వాళ్ళు ఒకటే కార్యక్రమం, 1 పాయింట్ ప్రోగ్రాం పెట్టారు, డబ్బులు ఇవ్వడం, మాకు ఓట్లు వేయడం అని. దాంతో ఓటర్స్లో ఏమైనా కన్ఫ్యూజన్ అనేది, అంటే ఇంత పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ 60% అనుకోలేము మేము. 55-60 అనుకున్నాము, కానీ 65 వరకు పోయిందంటే డబ్బు ప్రభావం పనిచేసింది. ఈ డబ్బు తీసుకున్న వాళ్ళు ఏ పార్టీకి వేసిండ్రు, నిజంగా ఇది తీసుకున్న టీఆర్ఎస్కి వేసిండ్రా, ఇంకెవరికి వేసిండ్రు అనేది కూడా మొదటికైతే మేము ఎలక్షన్స్లో గెలుస్తామనే ఫీలింగ్ తోటే అనుకున్నాము. కానీ ఓటర్ సైలెంట్గా ఉన్నాడు, చాలా సైలెంట్గా ఓటేసి వెళ్ళిపోయారు. కాబట్టి ఇప్పుడు కొంచెం అసెస్ చేసుకోవడం కొంచెం ఇబ్బంది కనిపిస్తూ ఉంది. నాడు దొరకలేదు జీవన్ అడిగారు. ఇప్పుడు ముచ్చన గారు, ప్రతిపక్షాలు ఇంత మాత్రం చెప్పుకోక తప్పదు. కానీ వాస్తవంగా మొత్తం ఓటర్లు దాదాపుగా 15,09,671 ఓట్లుంటే గతంలో 75% దాకా పోలింగ్ అయితే ఈసారి 65% వరకు చేరుకున్నది. అంటే బై ఎలక్షన్లో కూడా వ్యక్తులను బట్టి ఇంత పోలింగ్ వచ్చిందంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలను చూసి సకల జనులు ఓటింగ్లో పాల్గొన్నారని మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరే విధంగా మా పథకాలు ఉండే. మేము దాని ప్రకారం తీసుకుంటే ఇప్పుడు వాళ్ళ గెలుపోవటములు పక్కన పెట్టండి, కానీ డిపాజిట్లు గల్లంతయ్యే ప్రమాదం ఉంది. ఇవాళ 65% ఓట్లు వచ్చి ఉంటే దాంట్లో దాదాపుగా 7 లక్షల వరకు టీఆర్ఎస్కి పడబోతూ ఉన్నాయి. 2.5-3 లక్షల అన్ని పార్టీలకు ఆల్ టుగెదర్ కలిసి ఉంటాయి. అంటే మేము మా ప్రకారం ఏంటంటే, మా లెక్క ప్రకారం డిపాజిట్లే గల్లంతయ్యే ప్రమాదం ఉందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ ప్రజాస్వామ్యం జీవన్ రెడ్డికి ఒకటే స్టేట్ క్వశ్చన్. నిజంగా మీరు గెలుస్తాము, 7 లక్షల ఓట్లు మీకు వస్తాయి, డిపాజిట్లు గల్లవుతాయని అనుకున్నప్పుడు ఇంత విచ్చలవిడిగా డబ్బు ఎందుకు పంచిండ్రు, మద్యం ఎందుకు పంచారు, ఎందుకు పంచాల్సి వచ్చింది చెప్పాలి సమాధానం. గండ్రా వెంకటరామరెడ్డి గారు, ఎలక్షన్ కమిషన్ ఎంత స్ట్రిక్ట్ గా ఉంది. మీ మండలంలోనే నేను తిరిగిన, ఎక్కడైనా కండువాలు ప్రతి కార్ చెకింగ్ ఉంది. ఎంత గుండె మీద చేసుకొని చెప్పు, ఎందుకంటే మీరు డబ్బు పంచిండ్రా పంచలేదా? మేమైతే వంచలేదు, నేనైతే వంచలేదు. మీ మండలంలో ఇన్ఛార్జ్ ఉన్నా, నేనైతే వంచలేదు, నేనైతే డబ్బులు వంచలేదు. ఈ సంస్కృతి మాది కాదు. పైసలు వంచడం పైసలు వంచే సంస్కృతి కాంగ్రెస్ సంస్కృతి, మద్యం వంచే సంస్కృతి కాంగ్రెస్ సంస్కృతి. మేము రమణన్న, మేము 2 అంశాలు నమ్ముకున్నాము. 2 నీళ్ల సిద్ధాంతం ఇస్తా ఉన్నాం, సాగునీరు, తాగునీరు.
జీవన్ రెడ్డి రెండు గారు కళ్ళ సిద్ధాంతం యువకుడివి, నమ్ముకున్నాం. ఒకవైపు నీకు ఉజ్వలమైన ప్రజా సంక్షేమం, రాజకీయ ఒకవైపు భవిష్యత్తు అభివృద్ధి. ఒప్పుకోకుండా ఇట్లా బ్లంట్ గా ఆర్గ్యూ చేస్తే నేనేం చేయలేను. రమణారెడ్డి గారు, నేను ఒక మాట చెప్తాను. ఇవాళ V6 ను ఒక్క నిమిషం లేటెస్ట్ కంప్లీట్ V6 టీవీ ద్వారా ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. జీవన్ రెడ్డి గారు కొంచెం వాస్తవాలకు దగ్గరగా మాట్లాడండి. మీరు ప్రచారం పూర్తయిన తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోయి హైదరాబాద్ లో ఉన్నారు. అరే డెఫినెట్ గా నువ్వు పంచనామా మీడియా ముందు చెప్పకపోవచ్చు, మీడియాలో చూస్తే ప్రజలు పైసలు తీసుకున్న వాళ్ళు, పైసలు ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు ఉన్నారు. మీరు ఎట్లా ప్రలోభ పెట్టిలో ఉన్నారు. డైరెక్ట్ గా ఇవాళ ఒక్కొక్క నియోజకవర్గంలో 40 నుంచి 50 వేల మందికి వృద్ధులకు పింఛన్లు ఇస్తున్నాం. మీ నియోజకవర్గంలో దాదాపుగా ఒక చిన్న గ్రామంలో ఉప ఎన్నికల్లో డబ్బులు మద్యం విపరీతంగా పంచిండ్రు అనేది తప్పుడు సమాచారం. ఒకవేళ పంచితే మీ V6 లేవా, ఇంటెలిజెన్స్ లేదా, లేకపోతే ఎలక్షన్ కమిషన్ లేదా? పోనీ V6 అయితే V6 కాదండి, V6 అయితే మేము కాదు కదండి. ఇతర TV9 లేదా, ఇంకా ఇతర టీవీలు లేవా? వాళ్ళు పట్టుకోరా, వాళ్ళు మాట్లాడ ఒక్క ఎక్కడైనా ఒక క్లిప్పింగ్ దొరకదా? ఒక క్లిప్పింగ్ ఎక్కడైనా దొరికిందా? ఎక్కడైనా వాస్తవాలు మాట్లాడుకుందాం. మేము ఏమంటున్నామంటే ఈ సంస్కృతి మాది కాదు, ఇది కాంగ్రెస్ సంస్కృతి. మేము ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరే విధంగా మా పథకాలు ఉన్నాయి. ఇవాళ సింగరేణి కార్మికులు భూపాలపల్లి నియోజకవర్గంలో దాదాపుగా 30,000 మంది ఉంటారు. బుచ్చన గారు, ఒక్కొక్క కార్మికుడికి వినండి, ఒక్కొక్క కార్మికుడికి 30,000 వరకు లాభం చేసింది. ఇవాళ ప్రొఫెషనల్ ట్యాక్స్ రద్దు చేసింది ప్రభుత్వం. ఇట్లాంటి కార్యక్రమాలు చేసినాం. వృద్ధులకు పింఛన్లు ఇచ్చినాం, రైతులకు రుణమాఫీ చేసినాం, పిల్లగాళ్ళకు పెళ్లిళ్ళు చేస్తా ఉన్నాం. కళ్యాణశ్రీ, షాదీ ముబారక్ దాకా పిల్లగాళ్ళు స్కూళ్ళలో చదువుకుంటే, హాస్టళ్లలో ఉంటే సన్నభయం తినిపిస్తున్నాం. మీ తల్లిదండ్రులందరూ మా వెంట రారా? మాకెందుకు వ్యతిరేకత ఉంటాయండి? శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు, రమణారెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. మీకు వ్యతిరేకత ఎందుకు వ్యతిరేకత ఉంటుంది? చెరువులు దవ్వినందుకు, చెరువుల పూడిక తీసినందుకు వ్యతిరేకత, రోడ్లు వేసినందుకు వ్యతిరేకత, ఒక్క నిమిషం డిస్టర్బ్ చేస్తాను నన్ను, రైతు రుణాలు మాఫీ చేసినందుకు వ్యతిరేకతనా? 480 కోట్లు వాళ్ళు ఇవ్వలేని పైసలు ఇచ్చినందుకు వ్యతిరేకతనా? పిల్లగాళ్లకు సన్నబియ్యం ఇచ్చినందుకు వ్యతిరేకతనా? దేని గురించి వ్యతిరేకత ఉంటుంది ప్రజల్లో? 138 పథకాల్లో 130 సరే సగం మాఫీ అయిందండి. సగమైన గారు సగం మాఫీ అయింది, 50,000 ముట్టాయి. 50,000 ముట్టితే కూడా వ్యతిరేకత ఉంటుందా? ఒక రైతుకు, ఒక సాధారణ రైతు కుటుంబంలో 50,000 ఇప్పుడు రైతు రుణమాఫీ చేయనందుకు వ్యతిరేకత, ఎందుకు ఒక దళిత 50,000 రూపాయలు కుటుంబంలో వస్తే వ్యతిరేకత ఉందా? బుచ్చన్న గారు, నువ్వే ఒక రైతు అనుకోండి, మీరే ఒక రైతు అనుకోండి. బుచ్చన్న గారు, ఒక్క నిమిషం గురించి V6 ద్వారా ప్రజలు చూస్తా ఉన్నారు. మీకు 50,000 రూపాయలు డైరెక్ట్ గా నీ ఇంట్లో వచ్చింది, మీ చిన్న ఆయనకు వచ్చింది, మీ పెద్ద ఆయనకు వచ్చింది, మీ చెల్లె రైతు ఉంటే వాళ్ళకి వచ్చింది, మీ అన్న రైతు ఉంటే ఆయనకు వచ్చింది. 50,000 వస్తే 50,000 తక్కువ అమౌంటా? వృద్ధులకు 1,000 రూపాయలు పింఛన్లు తక్కువ అమౌంటా? వికలాంగులకు 15 రూపాయలు తక్కువ అమౌంటా? ఎన్ని పథకాలు విషయము ప్రజలు జనులకు లబ్ధి సర్పంచులకు, ఎంపీటీసీలకు, జడ్పీటీసీలకు, అంగన్వాడీ కార్యకర్తలకు. నేను చెప్పేదంటే ఎందుకు వ్యతిరేకత ఉంది అంటే, వ్యతిరేకత అసలు లేదని చెప్పేసి ఒప్పుకుంటావా? వ్యతిరేకత లేదు అంటే ముఖ్యమంత్రి గారు వరంగల్ బహిరంగ సభలో 4 సార్లు మాట్లాడండి. ప్రతిపక్షాలు చెప్పేది నిజమైతే నన్ను శిక్షించండి, నేను చెప్పేది నిజమైతే వాళ్ళని శిక్షించండి అని. అటువంటి ఆ స్థాయికి అభద్రతాభావం ఎందుకు వచ్చింది? అంత డిఫెన్స్కి ఎందుకు మాట్లాడండి? ఒక నిమిషం ఇను కదా, ఎందుకు వ్యతిరేకత వచ్చిందని చెప్పేసి మేము భావించినామంటే, వెంకటరమణ వారు కూడా తెలుసు, సీనియర్ నాయకులు, రైతు రుణమాఫీ చేయనందుకు వచ్చింది. ఒక దళిత ఉప ముఖ్యమంత్రిని ఎటువంటి కారణం లేకుండా బర్త్రఫ్ చేసి కనీసం సమాధానం చెప్పడానికి వెనుకపోయినందుకు వచ్చింది. మిగతా వరంగల్లో 3 రోజులు 4 రోజులు మొత్తం పర్యటన చేసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానని చెప్పేసి ఒక్కళ్ళకు కూడా కనీసము కేటాయించినందుకు వచ్చింది. దళితులకు భూములు ఇస్తానని చెప్పి, ఎస్సీ ఎస్టీలకు భూములు ఇస్తానని చెప్పి, తర్వాత మైనారిటీలకు రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పి, ఆ మాటలన్నీ చెప్పి వాటిని అన్నింటినీ పట్టించుకోనందుకు వచ్చింది. ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో 750 కోట్ల రూపాయలు ఆల్మోస్ట్ దగ్గరగా ముఖ్యమంత్రి విచక్షణ అధికారం కింద మంజూరు చేయబడితే 70% పైగా మీ 4 నియోజకవర్గాలే కేటాయింపు చేసినందుకు వచ్చింది. వ్యతిరేకత లేదంటారా మీరు? వరంగల్ జిల్లాలో ఒక నిమిషం వినండి పూర్తిగా, మీరు మాట్లాడారు కదా, మీరు మాట్లాడండి, మీరు ఒక నిమిషం వినండి. 4-5 ఎమ్మెల్యేలు మీ ప్రచారకర్తలు ఎక్కడికి పోయినా కానీ ప్రజలు ప్రశ్నించినటువంటి విధానం చూసిన తర్వాత అందుకు వ్యతిరేకత మీరు తెలియాలి కదా. అసలు వ్యతిరేకతనే లేదు, బ్రహ్మరథం పడుతున్నారు. ఒకటే ఇంకొక పాయింట్ ఏంటంటే, ఎట్లా చెప్తున్నారంటే గతంలో పంచినాం కానీ ఇప్పుడు పంచలేదు అనేటువంటి పద్ధతిలో చెప్తున్నారు. కాదు, ఎవరు పంచినా పంచకపోయినా ఆ విషయం కాదు, కాంగ్రెస్ దే అయినప్పటికీ ఆ సంస్కృతి అన్ని పార్టీలకు వ్యాపించింది. ఏ పార్టీ దూరంగా లేదు ఈ సంస్కృతి నుంచి. నిజంగానే ఉప ఎన్నికలో పత్రికల్లో ఫోటోలు వచ్చినాయి.
అవును. ఆ పార్టీలు ఎవరెవరు డబ్బులు పంచుతారు, ఎవరు ఎంత అందరు వచ్చినాయి దాంట్లో, ఒకరని ఏం లేదు, ఎవరెవరు వచ్చినా పత్రికల ఫోటోలు ఉన్నాయి దానికి సంబంధించి. నిజం పార్టీలు ఓటర్లను ఇవాళ మనం వరంగల్ ఉప ఎన్నిక తీసుకుంటే కనుక ఎక్కడ ఓటు వేసిన విషయం ఓటుకు ముందు అర్థం కాలేదు. ఇవాళ పర్సెంటేజ్ వెంకటరమణ గారు అదే మాట అన్నారు, ఓటర్ సైలెంట్గా ఉన్నాడు అనేది. ఎందుకు ఈ సైలెంట్ ఉంది? ఎందుకు ఈ సైలెంట్ ఉందంటే సైలెంట్ బయటికి చెప్పుకోరు ఓటర్లు. సాధారణంగా గ్రామీణ ఓటర్లు చాలా తెలివైన వాళ్ళు. పట్టణ ఓటర్లు చెప్తారు, ఏంది నేను వేసేసాను నాకేంటి అన్నట్టుగా చెప్తారు. వాళ్ళు గ్రామీణ ఓటర్లు చెప్పరు. అది వాళ్ళ భయం కావచ్చు, ఇతరత పరిణామాలు ఉంటాయని అనుకోవడం కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ వాళ్ళు చెప్పకపోవడం అనేది జరుగుతుంది. ఉప ఎన్నిక కదా, ప్రెస్టేజియస్గా జరుగుతున్నది. కాంగ్రెస్కు బీజేపీ టీడీపీ ఒక పక్క, కాంగ్రెస్ ఒక పక్క. ఓటర్ ఒక రకంగా గందరగోళంగా ఉన్నాడు, అయోమయంలో ఉండి ఓటేసి ఉంటాడు. కానీ ఏదో స్థిర నిర్ణయం, ఓటు వేయకుండా స్థిర నిర్ణయం బ్రైబ్ చేసిన ఓటర్లను అట్లా ఉందా? ఉంటుంది. నేను అంటే మనం అక్కడ సీన్లో లేము. ఆయన స్థానికంగా ఉన్నాడు, లేకపోతే పార్టీలో వీళ్ళు మాట్లాడాలి. మనం ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి బ్రైబ్ చేసిందని చెప్తున్నాడు, కాదని వీరు అంటున్నారు. కానీ ఒకటి నేను జీవన్ రెడ్డి గారు చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తున్నది, కానీ కొన్ని కార్యక్రమాలు అమలు చేయకపోవడం వల్లనే దాని వ్యతిరేకత చాలా వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కళ్యాణ లక్ష్మి మైనార్టీలకని మీరు మొదటి నుంచి స్టార్ట్ చేశారు. బీసీలు ఏమైనా, బీసీల్లో 50% మంది బీసీల్లో ఎంబీసీలు ఉన్నారు. ఇంకా పోనీ మధ్యతరగతి బీసీలకు ఆ ప్రభావం ఉంటుందా? ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. ఒక పక్క తెలుగుదేశం పార్టీ బీసీల సాయంతో బతికింది తెలంగాణలో. మరి ఆ పార్టీ మీద మీరేమో వ్యతిరేకత, ఇది ఆంధ్ర పార్టీ అని మీరు చెప్పినప్పుడు ఆ బీసీలు మీ దగ్గరికి రావాలంటే వాళ్ళకు కూడా అట్రాక్షన్ పెట్టాలి కదా. ఇప్పుడు అంటున్నారు కళ్యాణ లక్ష్మణ్ ఇప్పుడు బీసీలకు 100% స్కీములు. ఏం స్కీములు అండి? 58 సంవత్సరాల చరిత్రలో ఏ ప్రభుత్వాలు ఇవ్వలేని స్కీములు అండి. లక్షల వేలు ఒక్క మా నియోజకవర్గంలో ఖాళీ పింఛన్లకు నెలకు 5 కోట్ల రూపాయలు వంచుతా ఉన్నాం. ఇంకొక విషయము, స్థానికంగా ఇప్పుడు మా వాళ్ళు సీనియర్ నాయకులు గండ్రా వెంకటరమణరెడ్డి గారు బై ఎలక్షన్లో కూడా వ్యక్తుల మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఒక దళిత నాయకుడే మా రమణన్ నాయి ఉంటే అక్కడ ఆ ప్రాంతంలో లోకల్గా ఉండి భూపాలపల్లి నియోజకవర్గంలో ఉండి ఆ ప్రాంతం నుంచి పోటీ చేస్తే వేరే ఉంటుందండి. సర్వే సత్యనారాయణ పోయి అక్కడ పోయడం, మా పసుపు గారు లోకల్ క్యాండిడేట్ అక్కడ ఉండడం, దేవయ్య అమెరికా నుంచి రావడం, వీటన్నిటి మీద కూడా ప్రభావం ఉంటుంది సార్. తప్పకుండా ప్రజలు గమనిస్తారు సార్. ఒకవేళ ఇంత వ్యతిరేకతనే వాళ్ళు అన్నట్టుగా వీరు చెప్పినట్టుగా ఉన్నట్టయితే వీళ్ళకు అభ్యర్థులు కరువయ్యారా బుచ్చన్న గారు? చెప్పండి. అక్కడ ఒక్క అభ్యర్థులు లేరా అండి? హైదరాబాద్ నుంచి సర్వే సత్యనారాయణ తీసుకోవాల్సిన అవసరం ఏముంది మా రమణారెడ్డి గారికి? అక్కడ ఒక దళిత నాయకులు లేడా? కొన్ని వందల మంది వేల మంది దళిత నాయకులు ఉంటుందా? ఇప్పుడు ఇది ఎలక్షన్లో అయిపోయినాయి, డబ్బాలలో ఓట్లు పడిపోయినాయి. ఫ్యాక్ట్ చెప్తా ఉన్నా, మేము సర్వే సత్యనారాయణ గారు మేము ఒక ప్రత్యేక పరిస్థితిలో అతన్ని మేము క్యాండిడేట్గా పెట్టుకోవాల్సి వచ్చింది. మేము రాజే క్యాండిడేట్గా అనౌన్స్ చేసిన తర్వాత ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్స్లో ఒక సెంటిమెంట్ ప్రజల్లో ఉంది కాబట్టి మేము అతన్ని తీసేసి ఒక సీనియర్ లీడర్ని పెట్టుకున్నాము. అది పెద్ద ఫ్యాక్టరే కాదు. ఈ స్థానికత అంటే వాళ్ళ నాయకులకు ఫస్ట్ వర్తిస్తుంది. కేసీఆర్ గారు మెదక్ నుంచి పోయి కరీంనగర్లో పోటీ చేస్తారు, అక్కడ నుంచి మహబూబ్నగర్లో చేస్తారు, అక్కడ నుంచి మెదక్లో చేస్తారు. కేటీఆర్ గారు పోయి కరీంనగర్లో చేస్తాడు, కవితక్క పోయి నిజామాబాద్లో చేస్తుంది, ఇంకొకరు పోయి హరీష్ గారు వచ్చి చేస్తారు, వినోద్ కుమార్ పోయి కరీంనగర్లో చేస్తాడు. వీళ్ళకి ఎవరికి రాదండి స్థానికత? ఒక సర్వే సత్యనారాయణకు వస్తా. ఈ బై ఎలక్షన్ స్థానికత మీద లేనే లేదు. ఇది ఓన్లీ గవర్నమెంట్, యాంటీ గవర్నమెంట్. ప్రజలకు పాలన ఇచ్చిన వాగ్దానం అమలు చేయకపోవడం, అమలు చేయనటువంటి పరిస్థితుల్లో ఏ పార్టీ ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది, ఎవరు దీన్ని బాగా ఫోకస్ చేయగలుగుతారు, హూ ఇస్ ది నెక్స్ట్ ఆల్టర్నేట్ అనే పద్ధతిలో ప్రజలు ఆలోచన చేస్తారు. ఆ పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు చూశారు, ప్రజలు ఆ రకంగా ఆలోచించారని మేము అనుకుంటున్నాం. అల్టిమేట్గా ప్రజలు ఓట్లేసి డబ్బాలలో ఈవీఎంలో ఉన్నాయి. అదేవిధంగా చెప్తా ఉన్నారు మా జీవన్ రెడ్డి గారు, నిజంగా మీ ప్రభుత్వం మీద పాజిటివ్ ఓటు ఉంటే, మీరు నిజంగా పాజిటివ్ ఓటుతో గెలుద్దామనుకుంటే, వారు ఎంత బుకాయించినా ఎంత చెప్పినా ఇది ఫ్యాక్టు. డబ్బులు, మద్యము, అధికార దుర్వినియోగం చాలా స్పష్టంగా ఈ ఉప ఎన్నికల్లో జరిగింది. మేము నిన్న జరుగుతున్న విషయాలను చెప్తా ఉంటే కూడా పోలీసులు సైరన్ వేసుకొని పోతారు, ఇక్కడ డబ్బులు వస్తుందంటే అంటే తొందరగా అలర్ట్గా అండి అని చెప్పడం. ఈరోజు పోలింగ్ జరుగుతూ ఉంటే భూపాలపల్లి ఎందుకు అలర్ అయింది? అక్కడ పోలింగ్ స్టేషన్ దగ్గర డబ్బులు వస్తూ ఉన్నారు. డబ్బులు వస్తూ ఉంటే
పోలీసులు రారు, అక్కడ టోపీలు పెట్టుకొని విచ్చలవిడిగా తీసుకుపోయి 200 300 లైన్లలో డబ్బులు వస్తూ ఉన్నారు. ఇది ఏమైనా అల్టిమేట్గా ప్రభుత్వ వ్యతిరేకత చాలా స్పష్టంగా కనబడ్డది, మీడియాలలో చూపెట్టడం జరిగింది, నాయకులను నిలదీయడం జరిగింది. ఇప్పటికైనా ఈ ఉప ఎన్నిక తర్వాత ప్రభుత్వం ఒక రకమైనటువంటి గుణపాఠం నిజంగానే ప్రభుత్వ వ్యతిరేకత ఉంటే ఆ వ్యతిరేకత ఎవరికి లబ్ధి చేకూర్చబోతున్నది? ప్రభుత్వ వ్యతిరేకత, ఆ ప్రభుత్వ వ్యతిరేకతనే వారంటున్నది కాంగ్రెస్ పార్టీకి ఇది అనుకూలంగా ఉంటుందని ఒక ఆశాభావం ఉంది. ఇక్కడ బీజేపీ అని చెప్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత ఈ మీకు ఇబ్బంది పెట్టే విధంగా, మిమ్మల్ని ఓడించే విధంగా ఉంటుందా? ఓటమి అనేది మర్చిపోండి, 2 లక్షల పైచిలకు మీద నుంచే మాట్లాడదాం మనం. మెజార్టీ ఇలా వారు వన్ సైడ్ అయిపోయింది, డిసైడ్ అయిపోయింది. ఎందుకంటే మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, ఇలా అసలు వ్యతిరేకత ఎందుకుంటుంది? 18 నెలల్లో దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి చెయ్యని విధంగా పనులు చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు గతంలో ఏం చెప్పారు? తెలంగాణ ఉద్యమంలో నేను వెనకడుగు వేస్తే నన్ను రాళ్లతోని కొట్టి చంపండి అని చెప్పారు. అదే మాట మళ్ళీ ముందడికొచ్చి నిన్న మొన్న ఏం చెప్పారండి? ఒకవేళ రానున్న 4 సంవత్సరాల్లో నేను నీళ్ళు ఇవ్వకపోతే వచ్చే ఎలక్షన్లలో ఓట్లు అడగని దమ్మున ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి. అంటే గట్లాంటి స్టేట్మెంట్స్ ఎవరైనా ఇస్తారండి? ఎంత దమ్ము కావాలండి? ఒకవేళ మేము నీళ్లు కనుక ఇవ్వకపోతే తాగునీరు 4 సంవత్సరాల్లో ఏ విధమైన ముఖం పెట్టుకొని మేము ప్రజల్లోకి వెళ్తాం అంటే మా నమ్మకం, మా పథకాలు ఆ విధంగా జరుగుతూ ఉన్నాయి. ఒక్క పథకం కాదండి, ఇవాళ ఒక ఊర్లో మన చిట్యాల మండలం పోయిన గ్రామాలు మా రమణారెడ్డి గారి కాన్స్టిట్యూన్సీలో తిరుగుతూ ఉంటే ఎవరిని కదిపినా రైతును ముడితే ఆయనకు రుణమాఫీ, వృద్ధులను ముడితే వాళ్ళకి పింఛన్లు, ఎవరిని కదిపి అడిగినా ప్రతి ఒక్కరికి లబ్ధిదారులే. డైరెక్ట్ ఇండైరెక్ట్గా ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక లబ్ధిదారు ఉన్నారండి. ఒక నియోజకవర్గంలో 1,70,000 2 లక్షల ఓటర్లు ఉంటే ఇప్పటిదాకా చేరుకున్న లబ్ధిదారులు 18 నెలలు 1,00,000 మంది ఉన్నారండి. అన్ని రకాలుగా అన్ని పథకాలు. దీనికి చెప్పండి మీరు, ఈసారి పోయినసారి యూత్ చాలా ఎక్కువ మంది దాంట్లో పాల్గొన్నారు, ఈసారి ఎందుకు తగ్గినరు యూత్? ఇప్పుడు కారణం ఏమైంది? మీరు చూడండి, గతంలో ఎలక్షన్స్ సెంట్రల్లో కానీ ఇక్కడ జరిగినప్పుడు యూత్ నరేంద్ర మోడీ గారి మీద వాళ్ళు చందమామని చూపించి మోడీ గారి ప్రభావం, మోడీ గారి 100% ఉన్నది. అప్పుడు యూత్ కొంత ఉత్తేజాన్ని చూపించారు. కానీ 18 నెలల్లో గౌరవనీయులు ప్రధానమంత్రి మోడీ గారు చేసిన పథకాలను చూసి యూత్ నిరుత్సాహం అయిపోయి ఓకే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని డెవలప్ చేయాలంటే నిన్నగాక మొన్న ఏదైతే వివక్ష చూపించారో 2 రాష్ట్రాలు కొత్తగా ఏర్పడ్డాయి సార్. పక్క రాష్ట్రంలో 1,93,000 ఇల్లు ఇచ్చారు, మనకు 10,000 ఇల్లు ఇచ్చారు. ఈ వివక్షత ఏర్పడదు అంటే ఇప్పుడు శ్రీధర్ రెడ్డి గారు అంటారు మీరు అడగలేరు, మీరు చెప్పలేరంటే బీహార్లో ఎవరు అడిగినారని చెప్పి 1,25,000 కోట్ల రూపాయల ప్యాకేజ్ ఇచ్చారు సార్. జమ్మూ కాశ్మీర్లో ఎవరు అడిగారని 80,000 కోట్ల ప్యాకేజ్ ఇచ్చారు సార్. అక్కడ 7 మండలాలను ఎవరు అడిగారని అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి రోజే ఆర్డినెన్స్ ద్వారా ఆ రాష్ట్రంలో కలిపారు. అంటే మేము అడుగుతూనే ఇస్తారా? 2 రాష్ట్రాలు వారు అంటారు అంటే మీరు అడగలేరు కాదని. అడిగినా అడగకున్నా కేంద్ర ప్రభుత్వ బాధ్యత. ఎస్ అక్కడ 2 లక్షలు ఇట్లాంటి విషయాలన్నీ ఎగ్జాంపుల్ ఇట్లాంటి విషయాలన్నీ యువతలో నరేంద్ర మోడీపై అసహనంతో ఉన్నారు. నిన్నగాక మొన్న బీజేపీ పార్టీ నాయకులు మాట్లాడిన మాటలండి. ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన గాంధీజీని చంపినటువంటి రైతులు మా వైపు వచ్చారు, మహిళలు మా వైపు వచ్చారు, విద్యార్థులు మా వైపు వచ్చారు. జీవన్ రెడ్డి గారు 2 డిఫరెంట్ కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఒకటేంది నేను అడిగే ఒకటే ప్రశ్న యూత్ గురించే. నేను వేరేది మాట్లాడలే. ఆయన చెప్పింది ఏంది? నరేంద్ర మోడీ గారు ఎలక్షన్స్ ముందు ఉన్నంతగా ప్రభావం లేదు కాబట్టి ఆయన మీద భ్రమలు తొలగిపోయి ఆ 10% పాపం వరంగల్లో ఓటింగ్ రాలేదు. 10% మొత్తం కూడా గంట వెంకటరమణ గారు ఒక అనాలిసిస్ చేస్తూ యూత్ కూడా ఎక్కువగా అట్రాక్ట్ కానట్టు కనబడింది నాకు అని చెప్తే జీవన్ రెడ్డి గారు ఎమ్మంటే ఒకటి దొరికిందని 10% మొత్తం దానికి కట్టేసిండు. అది కూడా మన నరేంద్ర మోడీకి కట్టేసిండు. ఇంకేం చెప్పిన తర్వాత ఫాలోయింగ్లా 1,93,000 ఇండ్లు ఆడిచ్చినాము, 10,000 ఇచ్చినాం కాబట్టి వ్యతిరేకత వచ్చిందంటే వ్యతిరేకత వస్తే యూత్ అంతా కోపంతో వచ్చి మరి మీకు ఓట్లు ఎక్కువ వేయాలి కదా, 10% పోయి 15% రావాలి కదా. లేకుండా జీవన్ రెడ్డి గారు యు ఆర్ రెస్పెక్టబుల్ ఎమ్మెల్యే, మీరు గౌరవనీయులు శాసనసభ్యులు. ఒక విషయాన్ని అనలైజ్ చేసేటప్పుడు ముందు ఒక స్టేట్మెంట్ చెప్పి మళ్ళీ కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్ చెప్తే ఎట్లా? యూత్ ఎందుకోసం వచ్చి రాలేదు, మీరు ఇస్తున్నటువంటి ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి,
దళిత యువకులు ఆత్మగౌరవం దెబ్బతింది కాబట్టి రాలేదు, వాళ్ళ యొక్క వర్గాల నుంచి ముఖ్యమంత్రి రాలేదు, వాళ్ళకి ఇల్లు రాలేదు, వాళ్ళకి భూములు రాలేదు, వాళ్ళకి ఉద్యోగాలు రాలేదు. ఇప్పటి వరకు ఆ వర్గాలకు జరిగింది ఏమీ లేదు కాబట్టి విజిబుల్ గా మరి ఇంకా జరుగుతున్నటువంటి ఆశ లేదు కాబట్టి నేనేం చెప్పినా మీరు చెప్పిన దాంట్లో కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ ఉంది, లాజిక్ మిస్ అయింది. అనవసరంగా మోడీ గారి దగ్గరికి పోయి మీరు ఏదో గుంజే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ మోడీ గారి మీద వ్యతిరేకత ఉంటే ఎక్కువ మంది వచ్చి మీకు ఓటేయాలి. మీ దగ్గర పసలేదు కాబట్టి వాళ్ళు రాలేదని నేను చెప్తున్నాను. జీవన్ రెడ్డి గారేమో మోడీ గారి మీద బాధ్యత వేసి నైస్గా ఆయన తప్పుకుంటాడు, మాకు సంబంధం లేదని. కానీ పాలిస్తున్నది ఇక్కడ మీరు కదా. ఇంకోటి మోడీతో మీరు అలయన్స్ లో కూడా లేరు. అవతల వినండి, అవతల తెలుగుదేశం అలయన్స్ లో ఉన్నది, మీరు అలయన్స్ లో కూడా లేరు. మీరు మోడీ మీదకి ఎట్లా నెట్టుతారు ఆ బాధ్యత? అంత మాత్రం నేను మోడీని సపోర్ట్ చేస్తున్నట్టు కాదు. వాళ్ళు కూడా తెలంగాణ అంటే ఒక తెలంగాణ యూత్ ఇక్కడ డైవర్ట్ అయింది. అదే 10% 65% కారణం చెప్తా ఉన్నా. 55% జరగాల్సిన బై ఎలక్షన్ ఓటింగ్ లో తెలంగాణ అంటే బీజేపీ తెలంగాణ అంటే మోడీ ప్రభుత్వం ఒక వివక్ష ధోరణితోనే పోతున్నది. దానికి మన తరఫు నుంచి మీరు అడగకపోవడం కారణం కావచ్చు. అవును, మరి ఎట్లా మరి మీరు 2 లక్షలు అది కాదు, అట్లా కాదు. ఆయన ఇప్పటికి కూడా ఒక నిమిషం, ఆయన ఇప్పటికి కూడా ఏమంటున్నాడు, ఏనాడు తెలంగాణ గురించి చాలా క్లియర్గా తెలంగాణకు హర్షించినట్టుగా ఆయన ప్రసంగాలు లేదు. తల్లిని చంపేసి పిల్లని తీశారు అని చెప్పి అన్నాడు. ఆ కామెంట్ మళ్ళీ ఇటీవల కూడా ఈ మధ్యకాలంలో చేసిండు. ఆ కామెంట్ ఏం కామెంట్? నేను అదే చెప్తున్నాను. మోడీ అంటే నాకు వ్యతిరేకత లేదు. బీజేపీకి వ్యతిరేకమై టీఆర్ఎస్ కి వ్యతిరేకమైతే కాంగ్రెస్ కి అనుకూలం. అది కాంగ్రెస్ కి అనుకూలం అంటే కాంగ్రెస్ ఓట్ పర్సెంటేజ్ పెరగచ్చు, తప్పేం లేదు. కాంగ్రెస్ కూడా వాళ్ళ బలహీనతలు వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళు ఎదగలేదు. సోనియా గాంధీ తెలంగాణ గట్టిగా నిలబడి తెలంగాణ కోసం నిర్ణయం తీసుకుందనే దాన్ని వాళ్ళు క్యాచ్ చేసుకోవడంలో పూర్తిగా విఫలమైన కాంగ్రెస్. కేసీఆర్ ఆరోపణలకు కేసీఆర్కు సరైన జవాబు చెప్పే నాయకుడు లేకపోవడమే ఆ బలహీనత. ముందుకెందుకు మొన్న కేసీఆర్ చాలా చక్కగా తన మీద వచ్చిన ఆరోపణలకన్నీ సమాధానం ఇచ్చాడు, ప్రజలకు సూటిగా చెప్పగలిగాడు. మరి అటువంటి తెల్లారి మీరు జానారెడ్డి జయపాల్ రెడ్డి మాట్లాడి 7% జరిగింది. వరంగల్ పోలింగ్ దానిపైన ఎన్నికల అధికారి బనోలాల్ మాట్లాడుతూ 67% పోలింగ్ అయిందని, ఉప ఎన్నికల్లో ఇంత స్థాయి పోలింగ్ జరగడం ఇది ఒక రికార్డుగా చెప్తున్నారు. ఇక నియోజకవర్గాల వారిగా చూసుకున్న కాస్త అటు ఇటుగా ఉన్నది. ఒక వరంగల్ అర్బన్కు సంబంధించిన దాంట్లో మాత్రమే కొంత లోయెస్ట్ 48% ఒక నియోజకవర్గంలో వచ్చింది. మిగతా పోయినసారి కంటే ఈసారి కొంత తేడా ఉంది. ఓవరాల్గా చూసుకున్నప్పుడు పోయినసారి 76.52% ఉంటే ఈసారి 67%, ఒక 8 నుంచి 9% అటు ఇటుగా ఉంది. ఇది మనం డిస్కషన్కి వెళ్ళిపోదాం. జీవరెడ్డి గారు వీరు అన్నది ఇందులో రికార్డే ఉండొచ్చు. బైపోల్లో ఇంత రావడం, వెంకటరామరెడ్డి గారు ఇందాక అన్నారు ఇంత రావడం అనేది మేము ఊహించలేదు, అంచనా లేదని కూడా అన్నారు. కానీ ఈ అంచనాలు, మీకున్న అంచనాలు, మీ పెరిగిన ఓటింగ్ పక్కా మీకే ఉంటుందని కానీ, లేకపోతే కనుక మీరు చెప్తున్న స్కీమ్లే పనిచేస్తాయని కానీ, లేకపోతే కనుక వివిధ సామాజిక వర్గాలు ప్రధానంగా ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీ వర్గాలు టీఆర్ఎస్కు అనుకున్నంతగా అనుకూలంగా లేవు అనేది ఒకటి ఉన్నది. అవి మీ వైపు వచ్చినని మీరు అనుకుంటున్నారా? బుచ్చన్న గారు 100% ఏదైతే పెరిగిందో 67% అంటే అది కేవలం 17% మేము పెరిగింది భావిస్తున్నాం. ఆ 17% మాదే 100%. ఒకటి. రెండోది బనవరాలు మాట్లాడుతూ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చాలా స్పష్టంగా అయిపోయింది. మొత్తం ఎలక్షన్లో ఎక్కడ కూడా ఒక చిన్న అవాంఛనీయ సంఘటన జరగలేదు, ఎక్కడ మిస్యూజ్ జరగలేదు, ఎక్కడ ధన పంపిణీ జరగలేదు, ఒక కంప్లైంట్ కూడా రాలేదన్నారు. ఇందాక గండ్ర వెంకటరమణారెడ్డి గారు ఉండి వాళ్ళ రమణారెడ్డి గారు ఏమన్నారండి, ఇట్లా విపరీతమైన డబ్బుల పంపిణీ చేస్తూ ఉన్నారు, మద్యం చేస్తూ ఉన్నారు. ఒక కంప్లైంట్ లార్జ్ కాదా? ఒకవేళ కనుక అట్లా జరిగి ఉంటే, ధన ప్రవాహం జరిగి ఉంటే, మద్య ప్రవాహం జరిగి ఉంటే ఒక కంప్లైంట్ రావాలి కదండి. ఇది మేము మాట్లాడిన మాటలు కాదు కదా, అక్కడ ఎలక్షన్ కమిషనర్ చెప్పిన మాట కదా. ఇందాక V6లో నేను ఇక్కడ ఉండే చూశాను కదా. రెండో విషయం, కంట్రోల్ బై యువర్ గవర్నమెంట్. ప్లీజ్ సార్, రెండో విషయం, మన శ్రీధర్ రెడ్డి గారు ఉండి బాగా విపరీతమైన వ్యతిరేకత ఉంది, మీరు ఏమి చేయలేరని చెప్పి వారు అన్నారు. ఒక మాట, 138 పథకాలు మా మేనిఫెస్టోలో చెప్పి 137 పథకాలు మేము అమల్లో తీసుకొస్తే మా మీద వ్యతిరేకత ఉంటే, కేంద్రంలో 18 నెలల నుంచి మీరు 3 పథకాలు పెట్టారు సార్. ఒకటి, ఎవరి అకౌంట్లు వాళ్ళే తెరుచుకోవాలా, జన్ ధన్ యోజన. రెండోది, సొంత చీపులు చేతులకు ఇచ్చి స్వచ్ఛ భారత్ ఊడ్చుకోరని చెప్పిర్రు. ఈ 2-3 పథకాలు చేసిన మీద వాళ్ళ మీద ఎందుకు మరి ప్రజా వ్యతిరేకత ఉండదు సార్? బుచ్చన మేము అడుగుతున్నాం, శ్రీధర్ రెడ్డి గారిని సూటిగా అడుగుతాం. మేము 136 పథకాలు చేస్తే మా మీద వ్యతిరేకత ఉంటే, మీరు కేంద్రంలో ఎన్ని పథకాలు తెచ్చారు, ఏం లాభం చేశారు, ప్రజలకు డైరెక్ట్ గా లబ్ధి చెందింది ఎంత? మరి ఇవాళ మీ మీద ప్రజలు ఎందుకు వ్యతిరేకంగా ఉండరు? మీ మీద ఒకసారి మనం రమణారెడ్డి అనుకోండి గంట గారు చెప్పమా.
వారు అంటున్నారు ఎలక్షన్ కమిషన్ గారు అవాంఛనీయ సంఘటనలు జరగలేదనేది, కొట్లాటలు ఎక్కడ కూడా కేసెస్ బుక్ కావడం అవి జరగలేదనేది వారు చెప్పినటువంటి అవాంఛనీయ సంఘటన దానికి వస్తుంది. రెండవది కాంప్లైంట్స్ రికార్డ్ కాలేదు. కాంప్లైంట్స్ సో మెనీ కాంప్లైంట్స్ రికార్డ్ అయినాయి. అక్కడ ఉండేటువంటి అధికారులు ఎంఆర్ఓల ఫోన్లు స్విచ్ ఆఫ్ అయిపోయినాయి. అక్కడ కంప్లైంట్ చేస్తే ఎవరు రిసీవ్ చేసుకునే వాళ్ళు లేరు. అక్కడ డబ్బు పంపించని పోలీసులకు చెప్తే సైరన్ వేసుకొని తిరుగుతూ ఉంటే అలర్ట్ చేయడం అన్నట్టు, మేము వస్తున్నాం మీరు చదువుకోండి అని, మీరు చదువుకోండి ఇక మీరు ఎక్కడో అక్కడ గప్చుప్ కాండి అని జరిగింది. ఏది ఏమైనా వారంతా చెప్తా ఉన్నారు కదా ఏం చేయలేదని. మీరు ఎప్పుడైనా రేపు వరంగల్లో ఎవరైనా ఒక ఊరికి పోదాం, ఒక 2 ఊర్లకు పోదాం, మీరు రేపు V6 మా జీవన్ రెడ్డి గారు నేను వస్తా, డబ్బులు పంచిలా లేదా అనేది, మద్యం పంచిలా అనేది ఒక 2 నిమిషాలు తేలిపోతుంది. దాని గురించి పెద్ద ఇంకా ఊరికే చర్చ అవుతుంది. రెండవది ఇంకొకటి ఈ పర్సెంటేజ్ ఆఫ్ చెప్పండి ఓటింగ్ విషయంలో పర్సెంటేజ్ ఆఫ్ ఓట్ తగ్గింది అనేది నేను చెప్పాను మొదటి. యంగ్స్టర్స్ ఓట్స్ కనబడలేదు అనేది ఇంకొక ఫ్యాక్టర్ కూడా ఉంది. ఆ రోజు జనరల్ ఎలక్షన్స్ అప్పుడు హాలిడేస్, టోటల్గా యూత్ అంతా కూడా ఇళ్లలో ఊర్లలో ఉన్నారు. ఇప్పుడేమో కాలేజెస్ రన్నింగ్ అవుతూ ఉన్నాయి. 18 years తర్వాత ఉండే వాళ్ళందరూ కూడా డిగ్రీ, ఇంజనీరింగ్ ఇట్లా చదువుకునే వాళ్ళు రూరల్లో ఓటింగ్ ఉంటుంది. వాళ్ళు వచ్చినట్టుగా కనబడలేదు. నేను అంటే ఐడెంటిఫై చేసి చూసినాను. నేను కొన్ని విలేజెస్ తిరిగినప్పుడు అది కనబడలేదు. అది కూడా ఒక ఫ్యాక్టర్ అయి ఉంటుంది. యంగ్స్టర్ తర్వాత ఈ గవర్నమెంట్ మీద యూత్ కొంత భ్రమలు కూడా తొలగిపోయినాయి. ఏమో చూద్దాంలే ఏమి వేయాలి. అప్పుడేమో ఇంట్రెస్ట్గా బాగా వచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేసి ఓట్లు వేయించగలిగారు. కానీ ఈరోజు ఆ ఇంపాక్ట్ కనబడలేదు. కానీ ప్రతిపక్షాల మీద అంచనా కూడా లేనట్టుంది మరి ఆ యూత్కు. అంటే ప్రతిపక్షాలకు వాళ్ళకి తెలుసు, ప్రతిపక్షాలు ఏదంటే ఆపోజిషన్ రోల్ ఉంది, వాళ్ళు చేసేది చేస్తున్నారు. కానీ ఇప్పుడు అంటే వాళ్ళు ఒక హన్మకొండలో హైదరాబాద్లో ఉన్న ఓటరు వచ్చి ఒక 200-300 ఖర్చు పెట్టుకొని వచ్చి ఇక్కడ ఓటేసి పోవాలనేటువంటి ఆసక్తి అంత కనబడలేదేమో నా ఆలోచన. అంటే అందరు కూడా ఎడ్యుకేషన్కి అంతా కూడా పట్టణాలలో చదువుకునే వాళ్ళు వచ్చి ఓటు వేసుకున్నట్టుగా లేదు. కాబట్టి ఆ పర్సంటేజ్ ఆఫ్ ఓట్ తగ్గినట్టుగా అనుకుంటా ఉన్నాడు. ఇప్పుడు మీరు ఓటింగ్ ప్యాటర్న్ చూడండి. టాప్ మోస్ట్ ఓటింగ్ జరిగింది మీకు పాలకుర్తిలో 70 దయాకర్ రావు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు అక్కడ. నెక్స్ట్ పరకాల, అది టీడీపీ నుంచి గెలిచిన తర్వాత టీఆర్ఎస్లో పోయినటువంటి చల్లా ధర్మారెడ్డి గారి కాన్స్టిట్యున్సీ. కాబట్టి అంటే నేను ఏదో వర్ధనపేటలో కూడా నేను చెప్తున్నా కదా, ఆల్మోస్ట్ అర్బన్. వర్ధనపేట అనేది పెరిఫెరీ ఆఫ్ వరంగల్ డిస్ట్రిక్ట్. హన్మకొండ పట్టణం చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి వర్ధనపేటలో. కాబట్టి అర్బన్ ఓటింగ్లో కూడా కొంతమేరకు వ్యతిరేకత కనబడుతున్నటువంటి సందర్భం మనం చూసాం. ఎందుకంటే అక్కడ 42 గ్రామాలు విలీనం చేసిన తర్వాత అటువంటి సివిక్ కమ్యూనిటీస్ విషయంలో ప్రభుత్వం ఏం పట్టించుకోవాలనే ఫీలింగ్ చాలా బలంగా ఉన్నది. తర్వాత ఇవన్నీ సరే వ్యతిరేకతే లేదు అనుకుంటే ముఖ్యమంత్రి గారి చేత ఆ స్థాయిలో అంత పెద్ద సభ పెట్టించి ఎవరితో మాట్లాడనీయకుండా ఆయన ఒక్కరే మాట్లాడినప్పుడు 45-50 నిమిషాలలో 38 నిమిషాలు 40 నిమిషాలు పూర్తిగా పథకాల గురించే ప్రబలంగా చెప్పుకునే ప్రయత్నం ఎందుకు చేసినారు అంటే ఎక్కడో డెఫినెట్గా వాళ్ళకి ఆ సెన్సింగ్ అంటే వ్యతిరేకత ఉంది అనేటువంటి ఫీలింగ్ ఒకటి. తర్వాత ఇంతకుముందు నన్ను ఎవరు చీపురు వాళ్ళకి ఇచ్చారు స్వచ్ఛ భారత్ అని, మీ స్థాయిలో మీరు దాన్ని అంతే అర్థం చేసుకుంటే నేనేం చేయలేను, ఐ కెన్ ఓన్లీ ఫీల్ పిటీ ఫర్ యూ. కానీ అదే చీపురు గురించి 200 కోట్ల రూపాయలు హైదరాబాద్లో ఖర్చు పెట్టి మీరు జబ్బలు తెచ్చుకొని ఊరంతా ఫోటోలు దిగిన విషయం మర్చిపోవద్దు జీవన్ రెడ్డి గారు. కాబట్టి నేనేమంటున్నా అంటే వ్యతిరేకత లేదు అని మాట్లాడుకోవడం అసహజం. ఖచ్చితంగా వ్యతిరేకత ఉంది. అయితే ఇంతకుముందు వేణుగోపాల్ గారు అన్నట్టు వ్యతిరేకత పూర్తిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసేంతగా ఉందా వ్యతిరేకత? ఇప్పుడే సంవత్సరాల కాలంలోనే ఇంకా 3-4 సంవత్సరాలతో వీళ్ళతో వేగాలి. కాబట్టి ఇప్పుడే ఓటు, ఎందుకంటే గ్రామాలలో ప్రబలంగా కనపడిపోతుంది. చాలామంది ఉంటారు, పొద్దున్నే పోలింగ్ అయ్యే సందర్భంలో కొద్దిగా తెలుస్తుంది. కాబట్టి కొంతమేరకు ఓటింగ్గా కన్వర్ట్ అవుతుండొచ్చు, అవుతపోతుండొచ్చు. కానీ వ్యతిరేకత లేదని చెప్పుకోవడం మాత్రం అసహజం. ప్రతిపక్షం కూడా ఎఫెక్టివ్గా లేదు. ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్ చేసుకునే పరిస్థితులు లేదు అటు కాంగ్రెస్ కానీ టీడీపీ బీజేపీలో ఎన్డీఏ కూడా. గంట గారు నిజంగానే మీ పార్టీలో అంటే ఒక బలమైన ఫోర్సబుల్ ఉన్న లీడర్ కానీ మొత్తంగానే ప్రతిపక్షాలు కానీ అధికార పక్షాన్ని ఎదుర్కొనేంత సత్తా లేదు అని అంటున్నారు వేణుగోపాల్ గారు అనే దాంట్లో ప్రతిపక్ష పార్టీ సమర్థవంతంగా లేదన్నది కాదు. ఈరోజు సమర్థవంతంగా ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టడంలో కానీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి రైతాంగ వ్యతిరేక విధానం అన్నిట్లలో చేస్తున్నాము. ఈరోజు ప్రజలు కూడా అంటే ఇంతకుముందు వారు వేణుగోపాల్ షార్ట్ టైం 1.5 year అనేది చూద్దాంలే ఇంకా లెటర్స్ వెయిట్. రూరల్ ఓటర్ ఏంటంటే సహనంతో వెయిట్ చూస్తాడు.
ఒక సమయం ఇస్తాడు. ఇచ్చిన తర్వాత అర్థం చేసుకున్న తర్వాత తీసి కొడితే మళ్ళీ అడ్రస్లో కూడా కొట్టేస్తారు. అర్బన్ ఓటర్స్కి ఏమో కొంత తొందరగా రియాక్షన్ ఉంటుంది, రూరల్ ఓటు కొంచెం స్లో రియాక్షన్ ఉంటుంది. గవర్నమెంట్ మీద స్పష్టమైన వ్యతిరేకత ఉంది. ఆల్టర్నేట్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆలోచన చేస్తూ ఉన్నారు. మాకు చెప్తా ఉన్నారు ఇంకా మీరు గట్టిగా ఉండాలా, ఇంకా గట్టిగా గవర్నమెంట్ అటాక్ చేయాలా, మీరు కొంచెం మెత్తగా మాట్లాడుతున్నారని నాలాంటి వాళ్ళకు పబ్లిక్ నుంచి వచ్చే సజెషన్ అది. అంటే ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఓన్లీ ఆల్టర్నేట్ అనే ఫీలింగ్తో ఉన్నారు. కాబట్టి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి స్పష్టంగా ప్రజలు ఓట్ల రూపంలో చెప్పారనేది నా అభిప్రాయము. మేము గెలుస్తాం అనుకుంటున్నాం. వీళ్ళకి డబ్బు కానీ లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ కానీ ఏమన్నా అయినా డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ చాలా టఫ్ ఫైట్ ఇవ్వబోతా ఉన్నది నా అభిప్రాయం. కానీ వెంకటరామరెడ్డి గారు, ఈ ఉప ఎన్నికల్లో ఇంత శాతం పెరిగింది లేదు అన్నారు. ఒక 2009లో 69 ఉంటే ఇప్పుడు 67 వచ్చింది. ఉప ఎన్నికల్లో ఇంత రావడం, ఇంత మెజార్టీ రావడము ఎవరికి అనుకూలిస్తా అనుకుంటున్నారు మీరు? అంటే మీరు ఇంకొకటి కూడా 2008 బై ఎలక్షన్స్ కూడా మనం అసెస్ చేయాలా. 2008లో కేసీఆర్ గారు తెలంగాణ కూడా లేదు కదా, అయినప్పుడు కూడా ఇంత ఓటింగ్ రాలేదు. అప్పుడు కూడా 58-59% కంటే ఎక్కువ, బిలో 60% ఓటింగ్ అయింది. ఇప్పుడు ఇంత ఎక్కువగా కావడానికి పరిస్థితి ఏంటంటే ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ కేవలం ప్రచారం చేసుకొని పబ్లిక్ ఒపీనియన్ వదిలేశారు. ఈరోజు సర్వశక్తులు ఒడ్డి వాళ్ళకు ఉండే ఎఫర్ట్స్ అన్నింటినీ కూడా ఎగ్జాస్ట్ అయ్యి ఎలక్షన్ క్యాంపెయిన్ చేశారు. ఎలక్షన్లో వాళ్ళు చేయాల్సినటువంటి పోల్ మేనేజ్మెంట్ కూడా ఆ రకంగా చేశారు. కాబట్టి ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది. ఆ పెరిగినటువంటి పర్సంటేజ్ వాళ్ళు అనుకుంటుండొచ్చు మాకని, కానీ పీపుల్ వెరీ సైలెంట్. పబ్లిక్ ఓటేసి వెళ్ళిపోయారు తప్ప ఎక్కడ కూడా ఎక్స్పోజ్ కాలేదు ఓటర్. కాబట్టి ఈవీఎంలో భద్రపడుతున్నాయి. ఓట్లు తిప్పే వరకు కూడా ఎత్తే వరకు కూడా చెప్పే పరిస్థితి ఉండకపోవచ్చు. ఎందుకంటే చాలా సర్ప్రైజ్ రిజల్ట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. సర్ప్రైజ్ రిజల్ట్. వెంకటరామరెడ్డి గారి యొక్క స్టేట్మెంట్ సపోర్ట్ చేస్తూ ఒక ఎస్ఎంఎస్ వచ్చింది. నిన్న రాత్రి తొర్రూరు మండలం చెర్లపాలెం గ్రామంలో టీఆర్ఎస్ వాళ్ళు డబ్బులు పంచుతుంటే పోలీసులు కొట్టడం జరిగింది. అంటే ఇటువంటి సంఘటనలు కేసులు పెట్టి ఉండకపోవచ్చు, కానీ ఖచ్చితంగా టీఆర్ఎస్ నిన్న సాయంత్రం నుంచి మాత్రం చాలా ఉధృతంగా కొద్ది ప్రభావితం చేసేటువంటి ప్రయత్నాలు చేశారన్న విషయం మాత్రం బాగా తెలుసు అందరికీ. ఆ ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది అంటే దాని ఒక్కతో చెప్తలేను, కానీ ఖచ్చితంగా ఇటువంటి కార్యక్రమాలు జరిగినాయనేటువంటి విషయం మాత్రం జనాలకు తెలుసు. శ్రీధర్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు, గండ్ర వెంకటరమణారెడ్డి గారు లైవ్లో ఉన్నారు, విశ్లేషకులు వేణుగోపాల్ గారు ఉన్నారు, మీరున్నారు. మన అందరి ముందు మనమే చూసినాం. దానికి సాక్ష్యం V6లో ఎలక్షన్ కమిషన్ చాలా స్పష్టంగా, ఒకవేళ కనుక మీకు వచ్చిన మెసేజ్ ఉంటే అక్కడ ఎందుకు కేసు రిజిస్టర్ కాలేదు, ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేరు, పోలీస్ స్టేషన్ల వారీగా కేసులు ఏమన్నా ఉంటే వాళ్ళు చెప్తారు తప్పితే ఎలక్షన్ కమిషనర్ ఎక్కడెక్కడ ఏం జరిగిందని చెప్పరు. ఒక మాట మీకు తెలుసు కదా. ఒక మాట బుచ్చన్ గారు ఇంకో మాట చెప్తా ఉన్నా. ఎలక్షన్లో మా రమణారెడ్డి గారు చెప్తా ఉన్నారు, మొత్తం సర్వశక్తులు ఒడ్డిర్రు, మంత్రులు అందరు ఉన్నారు, ఎమ్మెల్యేలు అందరూ వచ్చినారు. 2007లో 2009లో బై ఎలక్షన్లు జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మొత్తం మంత్రులు బుగ్గ కార్లు వేసుకొని తిరిగి ప్రచారం చేయలేదా? ఆ రోజు మీరు అధికారంలో లేరా? కామన్ గా గతంలో టీడీపీ ప్రభుత్వం చేసింది, అంతకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది, ఇవాళ అధికారంలో ఉన్న మేము ప్రచారంలో ఉంటాం ఖచ్చితంగా. ఒక్క నిమిషం, ఇది ఒక పరీక్షగా భావిస్తూ ఉన్నాం. 18 నెలల లోపు ఈ ప్రభుత్వం చేసిన పథకాలకు ప్రజలు ఏ విధమైన సమాధానం ఇస్తారో రేపు చూడబోతా ఉన్నాం. తినబోయే ముందు రుచులు ఎందుకండి, 2 రోజుల్లో మాట్లాడుకుందాం. మళ్ళీ 2 గంటలు పెట్టండి. 3 లక్షల మెజార్టీతో మేము గెలవబోతా ఉన్నాం. 67% వచ్చింది. మేము ఏమంటున్నామంటే 67% పెరిగింది కదా. ప్రజలు ఒకటి గమనిస్తారు, ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు, అంతిమ తీర్పు వాళ్ళదే. 40 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇస్తే కనీసం మంచి నీళ్లు తాగించలేని ప్రభుత్వాలని ప్రజలకు తెలుసు. తర్వాత 17 సంవత్సరాలు టీడీపీ ప్రభుత్వానికి ఇస్తే వాళ్ళు కూడా మంచి, మీరు తాగించిన నీళ్లు, మీరు తినబెట్టిన బువ్వ, దొడ్డు బియ్యం, పురుగుల పడ్డ బియ్యం, ముక్కిపోయిన బిడ్డం, మీరు తాగించిన నీళ్లు విషపు నీళ్లు. నల్గొండ జిల్లాలో ఎట్లాంటి నీళ్లు తాగించారు వెంకటరెడ్డి గారు అన్నమాట. ఇందాక వీరు కూడా వారు అధికారంలో ఉన్నప్పుడు బుగ్గగారులు వేసుకుని పేరుని వారు అంటున్నారు. ఎలక్షన్ కమిషన్ అట్లే ఉంటుందా? వీరు చెప్తున్నట్టు, వీరు ఆరోపణ చేస్తున్నట్టుగానే వ్యవహరిస్తుందా? వారు ఆరోపణ చేస్తున్నట్టుగా వ్యవహరించదు, కానీ ఎవరో ఒకరు ఫిర్యాదు చేయాలి కదా. సహజంగా బై ఎలక్షన్లో జరిగేది ఇదే తంతు. అధికార పార్టీ ఉప ఎన్నికల్లో వదిలిపెట్టదు. ఉప ఎన్నికల్లో ఎప్పుడు అధికార పార్టీకి కొంత వ్యతిరేకత ఉంటుంది. ఆ వ్యతిరేకతను అధిగమించుకోవడానికి అధికార పార్టీ సర్వశక్తులు కూడా తీసుకుంటుంది. అందులో కేసులు రికార్డు కాలేదనేది మనకు అది దాన్ని లెక్కలోకి తీసుకోవద్దు.
కేసులు రికార్డ్ చేయకపోవచ్చు కూడా దానికి కూడా ఆస్కారం ఉంది. ఎన్నికల కమిషనర్ Yes, okay, okay. ఇంకోటి. ప్రతిపత్తి గల వ్యవస్థ right, అండి. okay. ఎన్నికల కమిషనర్ అనేది ప్రభుత్వం వారు చెప్తే కూడా వినేది కాదు. వ్యతిరేకించలేదు వారు నేను కూడా. వ్యతిరేకించను. కానీ వేరు గారు, వేరు గారు. కానీ పోలీస్ ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది. వేరు గారు, వేరు అంతేనా? గారు. కింద మనం యూత్ విషయం మనం మాట్లాడినాం. కింది సామాజిక వర్గాలను మైనారిటీలు, ఎస్సీలు, ఎస్టీలు వీరు ఎవరి వైపు ఉండే అవకాశం ఉంది? కొంత చీలిక వస్తుంది. మైనార్టీలో టీఆర్ఎస్ రావచ్చు, కానీ ఎస్సీలో కొంత చీలిక రావచ్చు. ఎందుకంటే వరంగల్లో జరిగిన పరిణామాలు ఉన్నాయి. రాజయ్యను తీసేయడము, మళ్ళీ ఇది చేయడము, ఆయన మీద విచారణ జరుపుకోవడం, అంటే ఆయన నిర్దోషి అని ఆయన చెప్పుకున్నాడు కానీ ఇంకా గవర్నమెంట్ నిర్దోష కాదా తేల్చకపోవడం, ముఖ్యమంత్రిని చేస్తారని ప్రకటించడం, దాని మీద గవర్నమెంట్ నుంచి వివరణ లేదు, ఎందుకు చేయలేదు అనే దాని మీద. అందుకని ఇవన్నీ పరిణామాలు కొంత ప్రభావం చూపిస్తాయి. ఎస్సీ ఓట్లలో కొంత చీలిక వస్తుంది గ్యారంటీగా. పరిపాలన ప్రభావాలు ఏమన్నా? పరిపాలన ప్రభావాలు కూడా ఉంటాయండి. జీవన్ రెడ్డి గారు చెప్పిన ప్రభుత్వం అనేక మంచి పథకాలు శాసించిన పథకాలు అన్నీ మంచివే, కానీ అవి గ్రౌండ్ లెవెల్లో అంతే స్పీడ్గా అమలు జరుగుతున్నాయా లేదనేది కూడా మీరు చూసుకోవాలి. ప్రజల్లో కొన్ని అందరికీ అందకపోవచ్చు. అందుకని నేనేమంటున్నా జీవన్ రెడ్డి గారికి, 2014లో ఓట్ల శాతం పెరిగిన ఘనత మీరు తీసుకున్న మీరు, తగ్గిన ఘనత కూడా మీరే తీసుకోవాలి. ఓట్ల శాతం ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఎస్సీ ఎస్టీస్కి నేను ఫస్ట్ బీసీ సామాజిక వర్గాలు కూడా బీసీ సామాజిక కాన్స్టిట్యున్సీ అయితే కూడా ఫ్రమ్ ద డే వన్ మేము బీసీ సబ్ ప్లాన్ గురించి మాట్లాడినాం భారతీయ జనతా పార్టీ నుంచి. ఇక్కడ అన్ని పార్టీలతో కలిసి ఒక సదస్సు కూడా పెట్టి మేము గవర్నమెంట్కు ప్లాన్ ఇచ్చాం. ఇవాళ వరకు ఇప్పుడు వచ్చినటువంటి 2 బడ్జెట్స్లో కూడా బీసీల కోసం కేటాయించినటువంటి కేటాయింపులు మీరు ఒకసారి చూడండి. బీసీ వెల్ఫేర్ హాస్టల్స్కి ఇవ్వడంలో వాళ్ళు ఇచ్చే అలసత్వం చూడండి. తర్వాత మొత్తం వెల్ఫేర్ ఎస్పెషల్ ఎడ్యుకేషన్లో చూపించిన నిర్లక్ష్యం చూడండి. ఎందుకు పాజిటివిటీ ఉండాలా ఈ వర్గాల్లో, ప్రత్యేకించి అది ఎస్సీ కాన్స్టిట్యున్సీ అయినా కానీ మెజారిటీ ఆఫ్ ది ఓటర్స్ బీసీలు ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళ జరిగిన న్యాయం ఏముంది? ఎందుకు టీఆర్ఎస్ పార్టీకి వాళ్ళ కొత్తగా 2014 నుంచి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో 15 మధ్య దాటిన తర్వాత ఈ 17 నెలల కాలంలో వాళ్ళ యొక్క జీవన ప్రమాణాల్లో కానీ వాళ్ళకు వచ్చిన అవకాశాలు కానీ ఆ వర్గాల్లో ఉన్న యువకులకు కొత్తగా కనబడే ఆశారేఖలు కానీ ఏమున్నాయి? కాబట్టి కొత్తగా ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి వాళ్ళు సమ్మోహితులై ఓటు వేయాల్సిన అవసరం ఈ వర్గాలకు ఎక్కడ కనబడుతుంది? ఒకటి మీరన్న ఇండ్లు, భూములు అక్కడ ఎట్లాగూ ప్రోగ్రెస్ లేదు. రెండోది బీసీ వర్గాల్లోనే ఉన్నటువంటి యువకులకు కానీ ఎంటర్ప్రినర్షిప్ అంటే రేపు వ్యాపార అవకాశాల కోసం కానివ్వండి, ఉద్యోగ అవకాశాల కోసం కానివ్వండి, విద్యా అవకాశాల కోసం కానివ్వండి కనబడినటువంటి గణనీయమైన ప్రగతి ఏమున్నది? వాటర్ గ్రిడ్లు, మిషన్ కాకతీయ డిఫరెంట్ ఆస్పెక్ట్ ఆల్ టుగెదర్. వాళ్లకు స్ట్రైట్ అవే వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయా వర్గాల సంబంధించిన యువకులకు జరిగినటువంటి న్యాయం ఏమున్నది? ఆ కుటుంబాలకు ఏ విధంగా వాళ్ళ యొక్క కుటుంబాల్లోని యువకులకు న్యాయం జరుగుతున్నటువంటి విషయం వాళ్ళకి ఎట్లా కనబడబోతోంది? కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఆకర్షితులే అవకాశం. నేను ఈ సందర్భంగా ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ప్రభుత్వం ఎంతసేపు మాట్లాడినా ఎస్సీలు, మైనార్టీలు అనే జపమే ఉన్నది తప్ప బీసీల గురించి జపం చేయడం లేదు. మామూలు కాంగ్రెస్ హయాంలో బీసీలను ఎట్లా ట్రీట్ చేసినారో ఇప్పుడు కూడా అట్లాంటి పథకాలే కొనసాగుతున్నాయి. ఒక రకమైన అనాదరణ అనేది కంటిన్యూ. పేరు ఉచ్చరించిన వాళ్ళకి చేసి కూడా ఏం లేదంటున్నారుగా సార్ గంట గారు. ఈసారి ఎన్నికల్లో కింది సామాజిక వర్గాలు ఎవరి వైపు ఉండే అవకాశం ఉందండి? ఈసారి ఖచ్చితంగా గత ఎన్నికలలో ఎస్సీ సామాజిక వర్గంలో ఫుల్ సపోర్ట్ వచ్చింది వాళ్ళకు. ఎందుకంటే ఒకటి 3 acres ల్యాండ్, దళిత ముఖ్యమంత్రి అనేది చాలా స్ట్రాంగ్గా వెళ్ళిపోయింది. తర్వాత ఎస్టీలలో మా దగ్గర ఎస్టీలు ఎక్కువ ఉంటారు, అందులో లంబాడా జాతి వాళ్ళకి 12% రిజర్వేషన్ ఇస్తా అంటే వాళ్ళు ఎన్ రూట్ 1 side కొట్టారు ఓటింగ్. మొన్న మైనార్టీస్ కూడా 12% మాటలు చెప్తాడు తప్ప ఇక్కడ అమలు చేయడానికి ప్రయత్నం చేయలేదు. కేవలం ఏదో కమిషన్ వేసి చేతులు దుప్పుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు అనే భావనతో ప్రజలు ఉన్నారు. ముఖ్యంగా ఎస్సీలలో మాత్రం చాలా అంటే ఎంఆర్పిఎస్ ఎస్సీలో కొంత కంట్రోల్ చేసేటువంటిది. వాళ్ళలోనైతే ఈరోజు తిరిగి చెప్పుకుంటున్నారు ఖచ్చితంగా టీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఓటేయాల్సిందే, ఆల్టర్నేట్ ఐదర్ బీజేపీ ఆర్ కాంగ్రెస్ మీరు చూజ్ చేసుకోండి, మేము మాత్రం ఈ పార్టీకి వేయద్దనేటువంటి మాట ఎంఆర్పిఎస్ నుంచి కానీ మాదిగ సామాజిక వర్గం నుంచి కనబడ్డది. దానికి ఏంటంటే కేసీఆర్ గారు కొన్ని సందర్భాలలో వ్యవహరిస్తున్నటువంటి 3 ఎకరాల భూమి కొనియకపోవడం, వాళ్ళకు ప్రయత్నం చేయకపోవడం. సరే కొనియకపోవడం కనీసం 1 ఎకరం అని ఒక ఊర్లో ఒకరు కొనిస్తే ఇంకొకరికి వస్తుందని ఆశ ఉంటుంది, ఆ ప్రయత్నం లేదు. హౌసింగ్ స్కీమ్స్లలో ఉండేవాళ్ళు కూడా ఎక్కువ పూరర్ ఎస్సీ ఎస్టీ ఇట్లాంటి సామాజిక వర్గాలకు హౌసింగ్ స్కీమ్లో 3 దాదాపు 1.5 year నుంచి బిల్స్ లేవు, కొత్త ఇల్లు కట్టియలేదు. కాబట్టి ఈ సెక్టర్స్లలో బాగా వ్యతిరేకత కనబడ్డది.
బీసీలలో మిక్స్డ్ ఉన్నారు. బీసీలలో వాళ్ళకు కూడా అంటే గవర్నమెంట్ వాళ్ళ గురించి ఏం మాట్లాడతలేదు కాబట్టి వీళ్ళు ఎలక్షన్స్లో ప్రామిసెస్ ఇవన్నీ కూడా వాగ్దానాలు చేశారు. వాళ్ళ ఓట్లను వన్ సైడ్గా తీసుకున్నారు. ఈసారి బీసీలకు ప్రామిస్లు ఎలక్షన్ దాంట్లో పెద్దగా లేవు కాబట్టి వాళ్ళు అంత అదిగా లేరు. కానీ వీళ్ళు మాత్రం చాలా వ్యతిరేకంగా ఉన్నారు. ఎందుకంటే ఇచ్చిన మాట తప్పాడు, ప్రయత్నం కూడా చేయలేదు కాబట్టి ఈసారి మా ఓట్ల రూపంలో చూపెట్టాలనే ప్రయత్నం చేశారు. జీవన్ రెడ్డి గారు ఇప్పుడు బుచ్చన్న గారు వారు మాట్లాడుతూ ఉన్నాం, ఈరోజు ప్రభుత్వ పథకాలు మేము పెట్టే పథకాలన్నీ ఎవరి కోసం అండి? పేద బడుగు బలైన వర్గాల కోసమే కదా. 2 బెడ్రూమ్ల ఇండ్లు కానీ, భూముల పంపిణీ కానీ, సన్న బియ్యం కానీ, పిల్లగాళ్ళకు ప్రతి ఒక్క అంశం, ఏ ఒక్క అంశం అంటే దీంట్లో బీసీలు, ఎస్సీలు, మైనార్టీలకు రాదండి. ఇలా షాదీ ముబారక్, కళ్యాణశ్రీ మైనార్టీలకు కానీ ఎస్సీలకు రాదండి. ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరే విధంగా బంగారు తల్లి గురించి ప్రస్తావిస్తా ఉన్నారు. బంగారు తల్లి పథకం పెట్టిండ్రు. అది దీనికంటే అది బెటర్ స్కీమ్. దాన్ని ఎందుకు తీసేసి మీ ప్రభుత్వం పెట్టిన పథకాలు మీకు బెటర్ గా అనిపిస్తాయి, మేము పెట్టే పథకాలు మాకు ప్రజలు నిర్ణయిస్తారు మీది బెటరా మాది బెటరా రేపు మన రిజల్ట్ ని బట్టి ఉంటది. ఇంకో విషయము ఇవాళ కడియం శ్రీహరి గారికి ఎమ్మెల్సీ ఇచ్చి ఎంపీ పదవిని ఇక్కడ ఇవ్వడం వల్ల ఒక సామాన్య కార్యకర్త, ఒక గోడలపై రాతలు రాసుకునే కార్యకర్త, 2001 నుంచి ఇప్పటిదాకా పనిచేస్తున్నటువంటి కార్యకర్త మా పసునూరు దయాకర్ గారికి తెలంగాణ తల్లి విగ్రహాలు తయారు చేసినటువంటి శిల్పికి ఇవాళ మేము అవకాశం కల్పిస్తే అదనంగా ఒక దళిత బిడ్డ ఎమ్మెల్యే అయ్యారు కదా, ఎంపీగా అయ్యారు కదా, అదనంగా ఒక దళితుడికి మేము అవకాశం ఇచ్చినట్టే కదా. ఎంత గొప్ప ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఆయన ఎమ్మెల్సీగా చేయడం వల్ల ఒక సీటు మేము అదనంగా ఇచ్చినట్టే కదా. ఇవాళ మా పథకాలు ఎంత గొప్పవండి. ఇవాళ బుచ్చన్న గారు ఎందుకండి ఎందుకు కడియం శ్రీహరి గారు ఎమ్మెల్సీగా పోయినప్పుడు అదనంగా ఒక దళితుడు వచ్చినట్టే కదా. ఆ ఎమ్మెల్సీ వేరే వాళ్ళకి అవకాశం లేదు ఇచ్చారు. వినండి వేరే వాళ్ళు వచ్చే అవకాశం లేదు. ఇక్కడ కాదు ఎంపీ నీకు అర్థం కావట్లేదు. కడియం శ్రీహరిని అలాగే ఉంచితే కనుక ఇక్కడ ఒక దళితుడికి అవకాశం రాకపోతుండే కదా అంటున్నాం. రెండో విషయము పథకాలు అంటున్నారు సార్, మేము ఇచ్చే పథకాలు సార్ మంచినీళ్ళు ఇస్తాం సార్ దళితులకు, బీసీలకు, మిమ్మల్ని అడుగుతా ఉన్నా నేను. మైనార్టీలు ఎటువైపు, దళితులు ఎటువైపు అంటున్నారు. మేము ఇచ్చే పథకాలు వాటర్ గిట్ ద్వారా నీళ్లు ఇస్తున్నాం, అన్ని కులాలకు రావా? చెరువులు తవ్విస్తా ఉన్నాం, చెరువులు నిండితే చెరువు కట్ట కింద ప్రజలకు రావా నీళ్లు? ఇలా అన్ని కులాలకు, బీసీలకు, ఎస్టీలకు, దళితులకు, ప్రతి ఒక్కరికి, ఎస్టీలకు ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరే విధంగా మా ప్రభుత్వం మాట్లాడినట్టున్న మాట ఏంటంటే ఓటరు సైలెంట్ గా ఉన్నాడు, తన అభిప్రాయాన్ని బయటికి ఎక్కడ వ్యక్తీకరించలేదు అని అనేది. ఒకవేళ మీరు ఓటర్ నారేమైనా గుర్తుపట్టినరా ఎటువైపు 100% ఓటర్ ఓపెన్ అయిపోయిండు, బాక్స్ లో వేసిండు. 67% వచ్చిందంటేనే మాది 2.5 లక్షల నుంచి 3 లక్షల వరకు మా మెజార్టీ పెరిగినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. 100% 3 లక్షల పైనే మా మెజార్టీ రాబోతా ఉంది. 100 అయినా 106 అయినా వారు వన్ సైడ్ డిసైడ్ అయిపోయింది. మా రమణారెడ్డి గారిని, మా శ్రీధర్ రెడ్డి గారిని, మా వేణుగోపాల్ గారిని మళ్ళీ పిలవండి. 24 నాడు 2 గంటలు చర్చించుకుందాం. తినబోయే ముందు రుచులు ఎందుకండి? ఒకవేళ మేము గెలవకపోతే మీరు దేనికంటే దానికండి మేము ఛాలెంజ్ చెప్తా ఉన్నాం. ఛాలెంజ్ విసురుతా ఉన్నాం. 100% చెప్పండి. 57% గత ఎన్నికలలో మీకు ఓట్లు పడ్డాయి మీ కడియం శ్రీహరి గారికి. మీకు ఈసారి ఎంత పర్సెంటేజ్ పడతారో ఒక మాట చెప్పమనండి. దాదాపుగా 7.5 లక్షల ఓట్లు మాకు రాబోతా ఉన్నాయి. 3 లక్షల పై చిలుకు మెజార్టీ మాకు రాబోతా ఉంది. చాలా స్పష్టంగా చెప్పిన 10 ఇప్పుడు 55 నుంచి 53 పెరిగిన పర్సెంటేజ్ మాదే. రమణారెడ్డి గారు పెరిగిన పర్సెంటేజ్ 7%. ప్రతి ఒక్కరికి మేము ఒక్కటే మాట చెప్తాం, ఇవాళ పెరిగిన పర్సెంటేజ్ అంతా మాదే. పెరిగిన పర్సెంటేజ్ ప్రతి ఒక్క ఓటు మాదే. 100% మీరు అవునన్నా కాదన్నా వారు వన్ సైడ్ అయిందని చెప్తా ఉన్నా. మీరు వినండి, నమ్మండి దయచేసి. ఒకవేళ కనుక రాకపోతే 24 నాడు మాట్లాడుకుందాం చాలా బ్రహ్మాండంగా. ఎందుకంటే ఇన్ని పథకాలు ప్రతి సకల జనులకు తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రతి ఒక్కరు తెలంగాణ ఉద్యమం చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ లబ్ధి చేకూరే విధంగా పథకాలు ఉన్నాయి. ఎక్కడ పథకాలు అందలేవు రమణారెడ్డి గారు? మీ కాన్ఫరెన్స్ లో చెప్పండి. నేను కూడా తిరిగాను. వారి అంచనా 3.5 లక్షలు కాదండి.
ఇప్పుడు లాస్ట్ టైమే 56% వస్తే ఈసారి 67% అంటే క్లోజ్ టు 10 lakhs ప్లస్ ఓటింగ్ అవుతుంది. 10 లక్షలలో 56 వచ్చినా కానీ 5.5 లక్షలు కావాలి. 7 లక్షలు ఓట్లు ఎట్లా పడతాయి? దాంట్లో 3 లక్షల మెజారిటీ జీవనాన్ని అత్యుత్సాహంగా మాట్లాడితే 17% పెరిగిన మేము ఏమంటున్నాం అంటే ఇప్పుడు మీరు అనుకున్న దానికి నిన్న మాట్లాడి 3 లక్షలు రావాలంటే కూడా మాకు ఎంత రావాలి? మీకు ఎందుకు వస్తాయి సార్? మీకు డిపాజిట్ రాదని చెప్తా ఉన్నా, మీకు ఎట్లా వస్తాయి అనుకుంటారు? ఏంటి యూస్ చేస్తారు? మీరు ఏ పథకాలు ఇచ్చిరని మీ వైపు వస్తారు ప్రజలు? చెప్పండి. 40 ఏళ్ళు పరిపాలన ఉండి వాళ్ళు ఏం చేసిరని వాళ్ళ దిక్కు ప్రజలు ఉంటారు. ఇన్ని పథకాలు చేసినాం కాబట్టి మా వెనుక ప్రజలు ఉన్నారు. భుజన గారు అవన్నీ కనుక ఒకవేళ కరెక్ట్ అయి ఉంటే 3,90,000 నుంచి 2కి వచ్చినావు నువ్వే. 3,90,000 నుంచి 3 అన్నావు, 3 నుంచి మళ్ళీ 2.5 నుంచి స్టార్ట్ చేసినావు అంటే మీరే 1.5 తగ్గించారు. ఒకటి జీవన్ రెడ్డి గారు, మీరే 1.5 మెజారిటీ తగ్గించుకున్నప్పుడు టోటల్ వరంగల్ పార్లమెంట్లో 15 లక్షల చేంజ్ ఉంటే అంటే 10% తగ్గించినట్టే కదా. ఆ 10% పోయింది అనుకోగల అట్లా అనుకుంటే మీరు ఎంత తగ్గినట్టు, మీ మెజారిటీ ఎంత తగ్గినట్టు? వాళ్ళంతా ఎవరు అంటే వాళ్ళందరికీ వ్యతిరేకత లేనట్ట, లేకపోతే వాళ్ళందరూ బీజేపీకి కాంగ్రెస్ మీద వ్యతిరేకత రాలేదా ఓటింగ్కి? మరి మా మీద వ్యతిరేకత ఉంటే మీ ఓట్లన్నీ ఎటువైనా అంటున్నా. ఒకవేళ మీరు రమణారెడ్డి గారు చెప్పినట్టుగానే చాలా వ్యతిరేకత కదా. అది కాదు స్ట్రైట్ అవే వారు ఏమడిగినారు? లాస్ట్ టైం 56% ఓటింగ్ పడింది, ఈసారి 10 లక్షల ఓటింగ్ అయింది ఆల్మోస్ట్. ఇప్పుడు ఎంత పర్సెంట్ వస్తాయి చెప్తలేరు కదా మీరు. వేణుగారు ఓటరు సైలెంట్ కు కారణం ఏమిటి? దీనికి రకరకాల కారణాలు, అసంతృప్తులు ఉంటాయండి. బయటికి వెల్లడించడానికి కొన్ని సమస్యలు వస్తాయి బయటికి వెల్లడించడం వల్ల. అందులో ఆ రోజు తెలంగాణ వచ్చిన ఊపులో జై తెలంగాణ అనుకుంటూ టీఆర్ఎస్కి ఓట్లు గుద్దిండ్రు. ఇప్పుడు అంత ఊపు లేకపోవడం వల్ల వాళ్ళు బయటికి చెప్పొద్దని కూడా అనుకుంటారు. అదే టైంలో కాంగ్రెస్ అంత ఎఫిషియెంట్గా చెప్పకపోయినా మీరు ఇంకోటి కూడా చెప్పాలి. సాధారణంగా ఉప ఎన్నికల్లో ఇంత స్థాయి రాదు అనేది 67% రావడానికి ఎట్లా అర్థం చేసుకోవాలి? 67% మంచిదే. సాధారణంగా టీఆర్ఎస్ కు అనుకున్నంత ఆదరణ లేదు, తగ్గిందని అనుకోవాలి. చెప్పింది రైట్. ఎందుకంటే సాధారణ ఉప ఎన్నికల్లో 100% అధికార పార్టీ వేవ్ ఉందనుకోండి, పెద్ద ఆసక్తి చూపించారు జనాలు. ఏదో నడిచినంత నాటికి ఓటింగ్ నడుస్తుంది, వాళ్ళకి ఏటేస్తారు. ఎప్పుడైతే మీరు చాలా చైతన్యవంతంగా ఉప ఎన్నికల్లో కూడా 67% వచ్చిందంటే ద ఎక్సెస్ ఆఫ్ అబౌవ్ 55 వల్ల ఊహించిన దానికంటే కూడా అంతా కూడా గవర్నమెంట్ యాంటీ వ్యతిరేక ప్రభుత్వ వ్యతిరేక ఓటు వచ్చింది. కాబట్టి కొన్ని ఈవెన్ భూపాలపల్లి పర్కాల లేకపోతే పాలకుర్తి, భూపాలపల్లి 70 అండ్ అబౌవ్ అంటే ఏదో ప్రభుత్వ వ్యతిరేక ఓటు కంపల్సరీ వచ్చింది. సాధారణంగా ప్రభుత్వ వ్యతిరేకం లేకపోతే ప్రజలు ఓటర్లు నిర్లిప్తంగా ఉండి ఉంటే, తటస్థంగా ఉండి ఉంటే పర్సెంటేజ్ పెరగద్దు కదా, తగ్గాల కదా. మీరు అనుకున్నంత లేదని చెప్తున్నాను. గత ఉప ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి పర్సెంటేజ్ పెరిగింది. నిజంగానే ఈ పర్సెంటేజ్ ఎవరి పక్షం ఉండబోతున్నది, ఎవరిని గెలుపు వరించబోతున్నది, ప్రభుత్వాన్ని నిజంగానే పరీక్షణ లేకపోతే కనుక ప్రతిపక్షాల విజయం ఎవరిదో ఉండబోతున్నది ఏందనేది ఒక 2 రోజుల్లో తేలబోతున్నది. థ్యాంక్ యూ.